స్తోత్రం 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 యేసయ్యా. నా యేసయ్యా, నా ఎల్లుమడా అదే సంబుధుడా యేసయ్యా. అయ్యా, కాల సమయంలో మాకు ఇంత ధన్యత ఇచ్చినందుకు ఎంతో వేలాది స్తోత్రాలు. ఈ ప్రార్థన టీవీ అనే పరిచర్యకి మేము ఎంతో అయ్యా వాడబడుతున్నాం యేసయ్యా. అనేక మంది ఈ ప్రార్థన టీవీ అయ్యా చూసి ఎంతో మంది వాడబడేలాగా, అలాగే అయ్యా నువ్వు వాక్యం చెప్తూ ఉంటున్నాను యేసయ్యా. మాత్రం అరుగురిని కాదు యేసయ్యా. మరి అయ్యా నేను ఈ చిన్న వాక్యం చెప్తుండగా నాతో తోడుగా ఉంచమని, ఈ కృపని నాతో ఉంచమని, సహాయం తెచ్చమని నీకు దేశ పరిశుద్ధనాలు రెడీ పెడుతున్నా బ్రతండి. ఆమె దేవుని మనకి వందనాలు. మరి ఈ వాక్యం వెంటనే అందరికీ వందనాలు. మరి ఇప్పుడు నేను ఒక చిన్న వాక్యాన్ని మీ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 10వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి పిల్లలు లేరు. తనెవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. హన్నా. తనకి పిల్లలు లేరు. అప్పుడు తను సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తే యేసే తన వైపు చూసి సమయాన్ని ఇచ్చినప్పుడు, ఇప్పుడు తనకంటే పిల్లలు లేరు, తను యేసయ్యని అలా ప్రార్థన చేసి అడిగింది. కానీ మనం కూడా మనకి ఏ అవసరతలు లేవో, మనకి ఏ ఇబ్బంది ఉందో అవన్నీ యేసయ్యని అడిగితే యేసయ్య తీరుస్తాడు. ఏ సమస్యలు అయితే ఉన్నాయో మీరు ప్రార్థన చేసుకోండి, యేసయ్య అవన్నీ తొలగిచ్చేస్తాడు. మనం ప్రార్థన చేయకుండా మనం ఏమడిగితే అవి ఇచ్చేస్తాడంటే దేవుడు అలా కాదు. మనం ప్రార్థన చేసి ఏడుస్తే మనం అడిగినప్పుడు యేసయ్య అప్పుడు ఇస్తాడు. అందుకని అందరూ కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. అందుకని యేసయ్య మన అందరికీ చెప్తాడు, మీ అందరూ ప్రార్థన చేయండి, మీ మధ్య నేను ఉంటాను. ఎవరైతే 2-3 ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటా అని యేసయ్య ఎందుకంటాడంటే, వాళ్ళు చేసే ప్రార్థన విని ఆ ప్రార్థన ఆలకించడానికి యేసయ్య అక్కడ ఉంటూ వింటాడు. అలాగే మీ అందరూ ఇప్పుడు చర్చికి రాలేకపోయినా, ఎంత ఒంట్లో బాగాలేకపోయినా మీరు ఇంట్లో అయినా కూర్చొనైనా ప్రార్థన చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు, యేసయ్యా ఇవాళ పొద్దున్నే లెగిసాను, నాకు మంచి ఆరోగ్యం, నా పని అన్నిట్లో మీరు నాకు తోడై ఉండు అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అప్పుడు యేసయ్య ఆ రోజు మొత్తం మీకు తోడై ఉంటాడు. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఏడ్చాను. హృదయం నాలో వేదన పడగా, నా వారే
పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ వడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ వడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ వడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ వడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి, అమ్మ వడి కన్నా కమ్మనైన
వచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆయన రెక్కల నీళ్ళలో కాచి దాచి భద్రపరిచి మరో సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపారు కదా దేవుని బిడ్డలారా. అందుకు దేవునికి కృతజ్ఞతగా, దేవునికి మంచి సాక్షులంగా మహిమ తెచ్చే రీతిలో తీర్మానాలు ఏమైనా చేసుకున్నారా బిడ్డలారా? ఎలా ఉన్నారు? ఏముందిలేమ్మా, గడిచిన సంవత్సరం అంతా శ్రమలు, కష్టాలు, సమస్యలు, మరలా ఈ సంవత్సరంలో కూడా ఏముంది అంతే అనుకున్నట్లు అనుకుంటున్నారా? లేదు దేవుని బిడ్డలారా, మనం నమ్మిన మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయితే నిరాశపడకు, లేకపోతే అవిశ్వాసంలోనికి వెళ్ళకు, సందేహపడకు, లేదా దేవునికి ఆయాసకరంగా జీవించకు. ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని, ముఖ్యంగా నీ భక్తి జీవితం బలపరచబడాలని, దేవునికి మహిమ తెచ్చే రీతిలో నువ్వు ఉండాలని ఒక మంచి తీర్మానంతో, మంచి నిర్ణయంతో, ముఖ్యంగా పాతవి గతించిపోయి, అది ఏ బలహీనత అయినా కావచ్చు, ఏ అలవాటైనా కావచ్చు, ఏ వ్యసనమైనా కావచ్చు, వాటిని విడిచిపెట్టి నువ్వు ముందుకు సాగాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు నేను మనం సరైన నిర్ణయం తీసుకుంటే, సరైన తీర్మానం తీసుకుంటే, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగేస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయనకి మహిమార్థంగా నిలబెట్టుకుంటారు. ఇప్పుడు మీరు పాట విన్నారు కదా దేవుని బిడ్డలారా, ఆ పాట నేను రాయటానికి, ఆ పాట రాసే అంతటి అర్హురాల్ని కాదు, అంత జ్ఞానము నాకు లేదు, లేకపోతే అంత పెద్ద భక్తి పర్రాలని నేను చెప్పను. దేవుడు ఆయన యొక్క కృపను బట్టి ఆ పాట రాయటానికి దేవుడు కృప చూపాడు. అది ఎప్పుడంటే దేవుని బిడ్డలారా, గత సంవత్సరం మా సింగనగర్ ప్రాంతం అంతా వరదలతో, రకరకాల సమస్యలతో అందరం నలిగిపోయాం, చాలా ఇబ్బందులకు గురయ్యాం. అందరూ కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పుట్టిలకు వెళ్ళాలని, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని, ఎవరు ఈ సమయంలో ఆదరిస్తారని, ధైర్యపరుస్తారని చాలామంది సమస్యలకి గురయ్యారు కదా దేవుని బిడ్డలారా. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని రమ్మని చెప్పారు. మా రక్త సంబంధికులు, మా బంధువులు, మాకు తెలిసిన వాళ్ళు కూడా అంత భయంకరమైన పరిస్థితిలో మీరేమంటారు రండి, ఏ పరిస్థితిలో ఇంకా ఏం జరిగిద్దో అని. అయితే మేము పాస్టర్ గారు దేవుని యొక్క మందిరాన్ని ఆనుకొని మందిరం వైపే చూస్తూ బిడ్డలారా, దేవుడు మాకుండగా మేము ఇంకెక్కడికి వెళ్తాం అని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదని, మా సంఘ బిడ్డల కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి అని, చేతులెత్తాలని, మొర్ర పెట్టాలని. చాలామందికి అసలు ఈ మాత్రం అవకాశం కూడా లేదు. చాలామంది మంచం మీద కూడా నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ పిల్లల్ని ఆ మంచాల మీదే సామాన్ల మీద కూర్చోపెట్టి పాలు దొరుకుతాయా, పిల్లలకి ఏమైనా కాయల బిస్కెట్లు దొరుకుతాయా అని చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే దేవుడు మాకు చక్కటి మందిరం ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో సేవ చేయటానికి కానీ, ఇంత చక్కటి మందిరంలో గడపటానికి కానీ, ఇంత చక్కటి మందిరాన్ని కలిగి ఉండటానికి కానీ అసలు అర్హులం కాదు మేము. కానీ ఆయన కృప, ఆయన దయ, అన్నిల కుటుంబంలో ఉంటున్న మాకు, ప్రభు అంటే ఎవరో తెలియని మాకు, ప్రభు పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని మాకు, అసలు ప్రభు పేరు ఎత్తటానికి కూడా ఇష్టపడని ఒక భయంకరమైన కానా స్త్రీ లాంటి జీవితం నాది. నేను ఒక దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి. అలాంటి స్థితిలో ఉంటున్న నన్ను నా ప్రభువు
చీరతీసి నా మీద దృష్టి నిలిపి ఆయన పని చేయటానికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిరాశ, ఎన్నో కలవరాల్లో ఉంటున్నా నన్ను చీరతీసి నా అవసరతలు, నా అక్కర్లు తీర్చడమే కాదు, నాకు ఆరోగ్యం ఇవ్వటమే కాదు, నా దీన స్థితిని చూడటమే కాదు, నా ఒక ఎండిపోయిన జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం, నిరాశ, జీవం లేని నా పరిస్థితుల్ని ఆయన జీవింప చేయటం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటానికి దేవుడు కృప చూపాడు. అయితే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడే ఉండి మనం దేవుని పని చేయాలి, ప్రార్థించాలి అని దేవుని మందిరంలోనే ఈ నీళ్ళన్నీ పోయే దాకా కూడా ఇంకా మామూలుగా ఇంకెక్కడికి వెళ్ళకుండా మరలా ప్రజలు అందరూ రోడ్ల మీద తిరిగి వారింటికి వచ్చి మరలా మేమందరం సంతోషంగా ఆరాధన చేసే వరకు కూడా దేవుని యొక్క మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ కనిపెడుతూ ఉన్నప్పుడు ఈ పాట రాయటానికి దేవుడు కృప చూపారు. ఎందుకంటే అన్నిటికీ అధిగమించింది కదయ్యా నీ ప్రేమ, నీ సన్నిధిలోనే గడిపి, లేకపోతే నీ సన్నిధిని ఇడిచి ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర కలిగే ఆదరణ కావచ్చు, సంతోషం కావచ్చు, నీ దగ్గర ఉన్నప్పుడు, నీతో గడుపుతున్నప్పుడు మాకు కలిగే ఆ తృప్తి కావచ్చు, ఇంకెక్కడ దొరికిద్దయ్యా, ఎవరి దగ్గర దొరికిద్ది, ఏ వ్యక్తి దగ్గర దొరికిద్ది, ఎవరి దగ్గర? అన్నిటికంటే ఎక్కువ ఆదరణ దొరికేది తల్లి దగ్గరే కదయ్యా. కానీ నీ ప్రేమ తల్లికి కూడా మించింది, అది తల్లిని తండ్రిని కూడా మరిపించేది అని దేవుని బిడ్డలారా, ఆయన మమ్మల్ని పోషించిన విధానం కావచ్చు, మమ్మల్ని భద్రపరిచిన విధానం కావచ్చు, ఆయన సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ సంఘ బిడ్డల కొరకు, ఇంకా ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ పాట రాయటానికి కృప చూపారు. దేవుని బిడ్డలారా, లోకం వైపు ఒకవేళ నాకులాగా ఈ పాట విన్న నువ్వు దేని గురించైనా లోకం వైపు ఒకవేళ చూస్తూ ఉంటే, మనుషుల వైపు చూస్తూ ఉంటే, అధికారుల వైపు చూస్తూ ఉంటే, దేవుని బిడ్డ, వాటన్నిటికీ మించిన ప్రేమమయుడు మన యేసు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కాబట్టి ఈ పాట రాసి దేవుని స్తుతించటానికి, ఈ పాట మీరు కూడా విని ఆదరించబడతారని ఈ పాటను రిలీజ్ చేయటానికి, ఈ ప్రార్థన టీవీలో వాక్యానికి ముందు అందించటానికి దేవుడు కృప చూపారు. అయితే ఆయన ప్రేమ ఎటువంటిదంటే వాక్యం చూద్దాం దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథములో మనకందరికీ తెలిసిన భాగమే. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా వాక్యం చెప్పబడుతుంది. ఏమని అంటే, ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేదను. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారా? ఆదరించేవాడు లేరా నీకు? ఆదరణ ఎక్కడ దొరికిద్ది అని ఆదరణ కొరకు మనుషుల వైపు చూస్తూ ఉంటున్నావా? చాలాసార్లు నేను అమ్మ వైపు చూశాను, నన్ను అమ్మ సరిగ్గా ఆదరించట్లేదు అని, నాన్న వైపు చూశాను, నాన్న కూడా నన్ను పట్టించుకోవట్లేదని, నా అన్న ఉన్నాడు కదా, అన్న వైపు చూద్దాం అనుకుంటున్నావా? అక్క వైపు చూద్దాం అనుకుంటున్నావా? మనుషుల ఆదరణ కొంతవరకే బిడ్డ. ఈ లోకంలో ఎవరు ఆదరించలేనంతగా ఈ ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావు, ఏ కన్నీళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు, ఏ గాయం చేత గాయపరచబడి ఉన్నావు, ఏం కోల్పోయావు నీ జీవితంలో, ఎవరిని కోల్పోయావు? ఏమైనా కోల్పోయి ఆదరించేవాడు లేక, ధైర్యపరిచేవాడు లేక, బలపరిచేవాడు లేక కృంగిపోతున్నావా? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా బిడ్డ? నలిగిపోతున్నావా? ఎవరైనా ఈ పరిస్థితిలో వచ్చి నన్ను ఆదరణతో కూడిన మాటలు చెప్తే బాగుండు అనుకుంటున్నావా? నన్ను వచ్చి ఎవరైనా ధైర్యపరిస్తే బాగుండు అనుకుంటున్నావా? ఈ పరిస్థితుల నుంచి నన్ను తీస్తే బాగుండు అనుకుంటున్నావా బిడ్డ? అయితే నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను బిడ్డలారా. చాలాసార్లు నాకున్న బలహీనతను బట్టి, ముఖ్యంగా నాకున్న అనారోగ్యాన్ని బట్టి, మాకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, మాకున్న నిరుద్యోగ స్థితిని బట్టి, మాకున్న మరి అందరూ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అందరు విడిచిపెడతారు కదా దేవుని బిడ్డలారా. ఎవరు పట్టించుకోరు కదా, ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడతారు కదా, మాటల చేత గాయం చేస్తారు కదా బిడ్డలారా. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఒక తల్లి, ఎస్తేరా ఆంటీ అనే ఒక ఆంటీ జీవం కలిగిన దేవుని దగ్గరికి నడిపించింది. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఈ లోకంలో ఎవరి ద్వారా కలగనంత ఆదరణ, ధైర్యము, దేవుని బిడ్డలారా, ప్రోత్సాహము, ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమ మేము ఆయన దగ్గర పొందుకున్నాం దేవుని బిడ్డలారా. అందుకనే మా జీవితంలో
ప్రతి విషయంలో ఆయనే స్తుతించబడాలి. కాబట్టి మా జీవితంలో అన్ని విషయంలో ఆయనే స్తుతించబడాలి, ఆయనే ఘనపరచబడాలని బిడల్లారా ఎన్నోసార్లు లోకం వైపు చూశాను, మనుషుల వైపు చూశాను. మనుషుల వైపు చూస్తూ ఏడుస్తూ తిరిగి వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇంకొక హాస్పిటల్కి వాళ్ళు రాసిన టెస్టులు కావచ్చు, ఆ రిపోర్ట్లు పట్టుకొని మరలా తిరిగి డాక్టర్ దగ్గరికి ఏడుస్తూ వచ్చిన విధానం కావచ్చు, ఇలా ఎన్నో జరిగినాయి దేవుని బిడ్డలారా. తాయిత్తలని ఎన్నోసార్లు నా సాక్ష్యం చెప్పాను. నేను వాక్యంలో తప్పకుండా నా జీవితంలో జరిగినాయి చెప్తూ వస్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా పాత స్థితి నేను బ్రతుకుతానని కానీ, లేకపోతే మాకొక మంచి జీవితం ఉందని కానీ ఎవ్వరూ అనుకోలేదు. మా స్థితి, మా పని అయిపోయింది, ఇంకా మేము ఇంతే అన్నట్లుగా. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మా అడుగడుగున ప్రతి విషయంలో, ముఖ్యంగా ఆయన దగ్గర మొదట మేము పొందుకుంది, మాకు దొరికింది ఏంటంటే ఆదరణ. ఎలా అంట, ఒకని తల్లి ఆయన సన్నిధికి వస్తే, ఆయన వైపు చూస్తే, ఆయన మీద ఆనుకుంటే, బిడా నిన్ను ఆదరించి ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు అని నువ్వు తెలుసుకుంటే, ఇంటన్న నువ్వు ఒకవేళ నాకులాగా ఆయన వైపు తిరగటానికి, ఆయన మాటలు వినటానికి ఇష్టపడితే, నిన్ను ఆయన ఆదరించటం మాత్రమే కాదు, తన గుండెల్లో నిన్ను పెట్టుకొని, ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, నిన్ను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే నువ్వు కొలవలేనంత. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ తల్లి ప్రేమతో పోలుద్దామంటే సరిపోదు, తండ్రి ప్రేమ సరిపోదు, భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, బంధువులు కులస్తుల ప్రేమ అంటే ఏది కాదు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రియుని ప్రేమ, ఒక ప్రియురాల ప్రేమ, అది ఏది నా యేసయ్య ప్రేమ ముందు ఇవన్నీ తుడిచిపెట్టాల్సిందే. అటువంటి ప్రేమమయుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ప్రేమిస్తున్న యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, నిన్ను ఆదరించడానికి చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. మా జీవితంలో అదే జరిగింది. సరి అయిన ప్రేమ ఎక్కడ దొరికిద్దా అని, మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారా అని, నిజంగా మమ్మల్ని ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారా అని, నేనున్నానులేమ్మా నువ్వు బాధపడొద్దని ఎవరైనా మంచి మాటలు చెప్పి మమ్మల్ని బలపరిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యేసయ్య దగ్గరకు రాకముందు మనుషుల వైపు చూసాం బిడల్లారా. అయితే ఆ వరదల్లో కూడా చాలామంది అలా చూస్తున్న సమయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈ వరదలు ఇవన్నిటి నుంచి మేము బయటకు వచ్చినప్పుడు ఈ పాట రాయటానికి, ప్రేమ ఇటువంటిదని చెప్పటానికి దేవుడు కృప చూపాడు. ఆ పాటలో 3వ చరణంలో ఉంటుంది, గమనించావు బిడ్డ? నీ జీవితం నేల కూలిపోయిందా, అంత అయిపోయిందా, కుప్ప కూలిపోయినట్టుందా, అయినా ధైర్యపడకు, భయపడకు, నీ జీవితం యేసయ్య చేతిలో పెట్టు బిడ్డ. యేసయ్య చేతికి అప్పగించు నీ జీవితాన్ని. యేసయ్య చేతికి అప్పగించి సందేహం, అవిశ్వాసం లేదా యేసయ్య చేతిలో నీ భవిష్యత్తును పెట్టి నులువెచ్చని జీవితం, దేవుని సన్నిధి అనుకుంటూ లోకం వైపు చూడకు. అలా నువ్వు ఉంటే నువ్వు దీవించబడవు. పూర్తిగా యేసయ్యని నమ్ము, పూర్తిగా యేసయ్య మీద అనుకో. నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, ఒకవేళ అనారోగ్యం అయితే నీ అనారోగ్య పరిస్థితి యేసయ్య చేతిలో పెట్టు. ఆయన నీ పరిస్థితులన్నిటిలో, నీ పరిస్థితి అన్నిటిని నువ్వు దాటేటట్లు, వాటి నుంచి నువ్వు విడుదల పొందేటట్లు, వాటి నుంచి నువ్వు బయటకు వచ్చేటట్లు, వాటి నుంచి నిన్ను విడిపించి ముందుకు నడిపిస్తాడు. మా జీవితంలో అవే జరిగినాయి. మమ్మల్ని గురించి తెలిసిన వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, దేవుని బిడ్డలారా, మా జీవితం అంతా అయిపోయిందని మా బంధువుల్లో మేము తలదించుకొని బ్రతికాము. దేవుని బిడ్డలారా, తలదించుకునే పరిస్థితులు కూడా మేము నడిపించబడ్డాము. ఎవరు మమ్మల్ని చూసినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, సరిగ్గా పలకరించేవాళ్ళు కూడా కాదు. వీళ్ళనేం పలకరిస్తాంలే, వీళ్ళదేముంది, ఈ అమ్మాయికి ఎప్పుడు అనారోగ్యమేగా, హాస్పిటలేగా, ఎంతసేపు ఇంకా ఆమె భర్త హాస్పిటల్ చుట్టూ తిప్పటం తప్ప మరొకటి ఏముంది వీళ్ళకి, హాస్పిటల్ చుట్టూ తిరగటమేగా వీళ్ళ జీవితం అన్నట్లుగా మా జీవితం ఉండేది. వీళ్ళని ఏమైనా పలకరిస్తే వీళ్ళది ఆర్థిక సమస్యగా, పలకరిస్తే డబ్బులు అడుగుతారేమో అన్నట్లు మా జీవితం ఉండేది. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభువుని మేము ఎలా నమ్మాము అంటే, ఇంకా మా జీవితంలో ఎక్కడ కూడా అవిశ్వాసం అనేది, సందేహం అనేది లేకుండా, అలా అని సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన మాటల చేత ఆకర్షించబడిన తర్వాత, దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన కొరకు మా నడుము కట్టుకొని, అది రాత్రా పగులా అని కాకుండా ఆయన సన్నిధిలో సాగటం, ప్రార్థించటం, భక్తి నేర్చుకోవటం, పాపాన్ని విడిచిపెట్టటం, పాపం అంటే ఏంటో గ్రహించటం,
ఆయనకి వ్యతిరేకమైన మాలో ఏమున్నాయి అని పరీక్షించుకోవటం, యేసయ్య కొరకు మా యవ్వన జీవితాన్ని, మా బ్రతుకు, మా జీవితం ఆయన చేతిలో పెట్టుకొని ఇంకా వెనకున్నవన్నీ బంధువులు ఇవన్నీ మర్చిపోయామంటే కాదు, అక్కడిక్కడ టైం వేస్ట్ చేయటం, కాలక్షేపం చేయటం, మా స్థితి మారే కొలది యేసయ్యని మర్చి వాళ్ళు వీళ్ళు గుర్తుకు రావటం కాదు, ఇంకా మా స్థితి మారే కొలది, ఆరోగ్యం పొందుకునే కొలది, పరిస్థితులు మారే కొలది, మాలో తెలియని ఒక సంతోషం, తెలియని ఒక ఆదరణ కలిగే కొలది ఇంకా లోతైన భక్తి, ఇంకా లోతుగా తెలుసుకోవాలి. నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నా డాక్టర్ వల్ల మాకున్న మా స్తోమత ఏదేదో చేసి చూపించుకునే స్థితి కూడా కాదు, అయినప్పుడు కూడా అప్పులు చేసి కూడా ఆ ఆరోగ్యం కోసం ప్రాకులాడిన రోజులు, ఉచితంగా నమ్మితే ఆయన ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఎన్నో బలహీనతల నుంచి, ఎన్నో చీకటి శక్తుల నుంచి, శరీరంలో పోరాడే ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించిన యేసయ్య కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని బిడల్లారా, నాటి నుండి ఆయన కొరికే, నాటి నుండి ఆయనతోనే మా సమయం అంతా 24 గంటలు కూడా ఆయనతో గడిపిన రోజులు. దేవుని బిడ్డలారా, మా కొరకు సమయాన్ని తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఆయన కొరకే ఆయన పాదాల దగ్గరే గడుపుతూ ఆయన సన్నిధిలో సాగుతూ ఉంటే అల్పులం అయోగ్యులమైన మాకు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ప్రతిరోజు తల్లి చేత ఒక బిడ్డ ఎలా ఆదరించబడుతుందో నా యేసయ్య చేత అలా ఆదరించబడుతూ, తండ్రి చేత ఒక బిడ్డ ఎలాగ ధైర్యపరచబడి ప్రోత్సాహంతో ముందుకు అడుగేస్తాడో అలాగ యేసయ్య వాక్యము చేత ముందుకు అడుగేయటం, స్నేహితుడు ఏ రీతిగా ఒక మంచి స్నేహితుడు మంచి సలహా ఇచ్చి ఆలోచించి ఎలా నడిపిస్తాడో అలాగ నా యేసయ్య చేత అలాగ చెప్పుకుంటూ వెళ్తే అనుక్షణము ఆయన దగ్గరకు వచ్చిన నాటి నుండి, ఆయన గురించి తెలుసుకున్న నాటి నుండి ఆదరించబడుతూ, ఆయన చేత ధైర్యపరచబడుతూ, ఆయన చేత ప్రేమించబడుతూ, ఆయన యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు ఎంతో కృప చూపారు. అందుకనే ఈ పాట ద్వారా దేవుని మేము మహిమపరిచి ఉంటున్నాం దేవుని బిడ్డలారా. అయితే మరి గత సంవత్సరం అంతా కూడా సరిగ్గా భక్తి చేయకుండా మనుషుల వైపు చూస్తూ, లేకపోతే నీకుంటున్న బలహీనతలను బట్టి డాక్టర్ల మీదే మందుల మీదే ఆనుకుంటూ, లేకపోతే కొంతమంది నల్లతాళ్ళని, ఎర్రగొడలని, నిమ్మకాయలని, లేకపోతే ఇంకా రకరకాల లోకానుసారమైన ప్రయత్నాలు చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ, ఎవరి ఇళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే. దేవుని బిడ్డలారా, అది చేస్తే స్థితి మారిద్దేమో, ఇది చేస్తే స్థితి మారిద్దేమో, చేతికి ఈ ఉంగరం పెడితే స్థితి మారిద్దేమో, చేతికి కడియం పెడితే స్థితి మారిద్దేమో, అదంతా అసలు వృధా. దేవుని నమ్ముకున్నావు బిడ్డ, దాని ద్వారా ఏది జరగదు. వాక్యం మీద అనుకో, వాక్యం ఏం చెప్తుందో దాని చొప్పున జీవించటానికి నడుము కట్టుకో, పాపాన్ని విడిచిపెట్టు, ఈ పాప లోకాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, పాపం ఒప్పుకో, పాపం విడిచిపెట్టు, ప్రభు యొక్క చిత్తానికి తలంచు, లోబడు, ప్రభుని తలను పైకెత్తుతాడు. ఈ మాటలు వింటున్న నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా బిడ్డ? ప్రార్థన. దేవా, మీ కొందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య ప్రేమ అనే పాట, ఆ టైటిల్ మీద ఈ పాట రాయటానికి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనాలయ్యా. నీ మాటలు వింటున్న నీ బిడ్డలందరూ కూడా ఈ పాట ముందుగా విని ఆదరించబడటానికి, నేర్చుకోవటానికి, వారి ఏకాంత ప్రార్థనలో, వారి సంఘాల్లో ఈ పాట పాడి నేను స్తుతించటానికి కృప చూపయ్యా. అవునయ్యా, నీవు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు అయ్యా. నువ్వు ఆదరిస్తావయ్యా మమ్మల్ని. నీ ఆదరణ ఎవరితో పోల్చలేంది ప్రభా, నీ ఆదరణ ఇంతని చెప్పలేందయ్యా. మా కన్నీళ్ళలో, మా దుఃఖములో, మా ఒంటరితనములో, మా వ్యాధి బాధలో, మా అప్పులో, మా నిరాశలో, మేము భయపడుతున్న పరిస్థితుల్లో అయ్యా చాలిన వారిగా నిలబడేది నువ్వే అయ్యా. కాబట్టి నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని ఆదరించయ్యా, ధైర్యపరచయ్యా, బలపరచయ్యా. ఒకవేళ మనుషులు అయ్యా నా తండ్రి మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదని మనుషుల ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, నా తండ్రి ఇప్పుడే నీ శక్తి వారిని కమ్మును గాక, వారిని ఆదరించును గాక అయ్యా. అయ్యా, ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వాళ్ళని ముట్టండి ప్రభా. ఏ కొరతతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో వారిని తాకండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూసిన, ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు, గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డల్ని మీరు దర్శించమని ఈ మాటల చేత, ఈ పాట చేత వారిని మీరు ఆదరించారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.